Oh, ya, oi. Oh, ya, oi. తరాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ ప్రసంగించబోతున్నారు. అయితే ఈ బడ్జెట్ లో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఎటువంటి సంక్షేమాలకి పెద్దపీట వేస్తున్నారు అనే దాని మీద ఉంది. ఇంకా చెప్పాలంటే గవర్నర్ ఏ ప్రసంగాన్ని ఎట్లా చేస్తారు అనేది చాలా ఉత్కంఠగా మారుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బడ్జెట్ సంబంధించి మరి కాసేపట్లో గవర్నర్ ప్రసంగించబోతున్నారు. 12 గంటల 10 నిమిషాలకు గవర్నర్ బడ్జెట్ పైకి ఈ 2023-24 సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి ప్రసంగం ఆమె మొదటిసారిగా కూడా మాట్లాడబోతున్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం అని చెప్పుకోవాలి. తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ గురించి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి తొలిసారిగా కూడా గవర్నర్ మాట్లాడబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఎవరైతే తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి ఇటు గవర్నర్ ఎప్పుడు చూసినప్పటికీ కూడా కేంద్రాన్ని పొగుడుతూ మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్ కి సంబంధించి 2023-24 సంబంధించిన బడ్జెట్ లో ఇప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఈ గవర్నర్ ప్రసంగం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. 2023-24కి తెలంగాణ ప్రభుత్వం నుంచి పోయినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి స్పీచ్ లో తాను మార్పులు కోరడం జరిగింది. ఆ మార్పులకు సంబంధించి ఆ మార్పులు ఎలా ఉండబోతుంది, స్పీచ్ ఏ విధంగా ఇవ్వబోతుంది అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా ఈ స్పీచ్ కు సంబంధించి చూసుకున్నప్పటికీ అసెంబ్లీకి సంబంధించి ఇటు శాసన మండలి, శాసనసభకు సంబంధించినటువంటి స్పీచ్ ని అయితే ఇవ్వబోతున్నారు. ఈ స్పీచ్ అనంతరం కూడా గవర్నర్ స్పీచ్ అనేది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అయితే 2023-24 బడ్జెట్ లో ఎలాంటి బడ్జెట్ అమర్చబోతున్నారు, ఏ అంశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అమర్చబోతున్నారు అనేది కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ఈ రోజు సభ వాయిదా పడుతుంది. తర్వాత గవర్నర్ కి సంబంధించినటువంటి స్పీచ్ పైన డిస్కషన్ కొంచెంసేపు నడవడం జరుగుతూ ఉంటుంది. అయితే గవర్నర్ ప్రసంగం అనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఏ విధంగా చూస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే గవర్నర్ మాట్లాడేటువంటి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కొంత ఆసక్తి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే మరికొన్ని క్షణాల్లోనే గవర్నర్ ప్రసంగించబోతున్నారు. ఉదయం ఆమె యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శించుకున్న అనంతరం కూడా తిరిగి మళ్ళీ ఇటు రిటర్న్ బ్యాక్ టు అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అసెంబ్లీకి చేరుకున్న అనంతరం కూడా గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇప్పటికే శాసనసభకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే శాసనసభకు మండలానికి శాసనసభకి చేరుకున్నారు. దాంతో పాటుగా సీఎం కూడా ఎగ్జాక్ట్ 12 గంటల 5 నిమిషాలకు సీఎం కేసీఆర్ కూడా సభ ప్రాంగణానికి చేరుకుంటారు. తదనంతరం కూడా 12 గంటల 8 నిమిషాల సమయంలో గవర్నర్ అసెంబ్లీకి చేరుకుంటారు. తదనంతరము 12 గంటల 10 నిమిషాలకు గవర్నర్ స్పీచ్ ఉంటుంది. గవర్నర్ స్పీచ్ అనేది ఇప్పుడు కొంత ఆసక్తి కనబడతా ఉంది. తెలుగు రాష్ట్రం అంతా కూడా ఒకవైపు గవర్నర్ స్పీచ్ కోసం ఎదురు చూస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గవర్నర్ స్పీచ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నియామకాలు కావచ్చు, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కావచ్చు, నూతన పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వివిధ కొత్త నూతన కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా కొంత ఆసక్తి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. శిరీష, థ్యాంక్ యూ ప్రణయ్.